यहाँ पे क्या शायद बोलते हैं सांप क्या रहता सांप सांप यहाँ रहता क्या సాంప్ మన అలసిపోయి అక్కడ పడిపోయి కన్నా ఇట్లా నాతో పాటు ఇతను ఉన్నాడు కాబట్టి ఓకే సో వాటి రిఫ్లెక్షన్ మళ్ళీ కనిపిస్తుంది కదా వాటర్లో. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూర్ న్యూ, అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. మనం వాళ్ళ కోయిల్కొండ ఫోర్ట్కి వచ్చాం అనమాట, కిలాకి. సో ఇది యాక్చువల్ కుతుబ్ షా డైనస్టీ ఉంది కదా, వాళ్ళకి చెందింది. అంతకుముందు కోయిల్ రాజా వాళ్ళు పరిపాలించారు. డీటెయిల్గా ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం. వాచ్ చేస్తూ ఉండండి వీడియోని. సో మీరు చూసుకోవచ్చు, ఫోర్ట్కి ఎక్కడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి. సో మధ్యలో వాటర్ అవి తాగుతూ ఉండండి, ఎప్పుడు నేను చెప్పేలాగా అలసట రావచ్చు. సో మనం కొండ స్టార్టింగ్లో వచ్చాము. యాక్చువల్గా మొత్తం పైకి వెళ్ళాలి, ఇది ఎంట్రన్స్ అనమాట. సో స్టార్టింగ్లోనే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఒక గొలుసు ఉంది. సో ఈ గొలుసు బీబీ ఫాతిమా గొలుసు అంటారంట. అండ్ ఈ ప్లేస్లో యాక్చువల్గా పెద్ద జాతర కూడా జరుగుతుంది. కిస్ టైం పే హోతా జాతర? మొహరం టైం పే, పేర్ల పండుగ జరుగుతుంది మొహరం టైంలో. సో అక్కడ చాలా ముందంతా షాప్స్ పెట్టి అంతా చేస్తారంట. సో ఫస్ట్ గేట్కి వచ్చేస్తాం మనం. ఇబ్రాహిం కుతుబ్ షా టైంది ఇది. ఇక్కడ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. సో యాక్చువల్గా 1550 ఆ టైం అని నేను విన్నాను. సో అరబిక్లో ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదిగోండి. సో దీన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నారు అనమాట, ఇది ఆ టైందని. సో ऐसे कितने 7 गेट है ना पूरे? हाँ है पूरे 7 गेट, 7 गेट्స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ గేట్ మనం వచ్చింది. సో కులీ కుతుబ్ షా మీకు తెలుసు కదా, హైదరాబాద్లో కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి. 4th కుతుబ్ షాహీ కింగ్ అనమాట. అప్పుడు ఆయన్ని సుల్తాన్ అని కూడా అనేవాళ్ళు. ఆయన నుంచి మొదలుపెట్టారు సుల్తాన్ అని, ఇబ్రాహిం కుతుబ్ షా. సో ఆయన కట్టించారు అనమాట ఈ ఫోర్ట్ని. అంటే ఫస్ట్ కోలీ కింగ్స్ కట్టించారు, తర్వాత ఆయన ఇన్వైట్ చేశాడు. ఈ సెకండ్ గేట్కి కీ గేట్, సెకండ్ గేట్ వచ్చేసింది ఇప్పుడే. మొత్తం ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుందంట మొత్తం తిరగడానికి. సో యాజ్ యూజువల్ మీరు ఇలాంటి కోట్ల కాబట్టి వస్తున్నప్పుడు బాగా నడవాలి కాబట్టి షూస్ వేసుకునండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది 3వ గేట్ వచ్చేసింది, 3rd గేట్. సో ఆ టైంలో యాక్చువల్గా కలిసిమెలిసి ఉండేవాళ్ళంట హిందూ ముస్లిమ్స్ అంటే ఈ ప్లేస్లో. సో అందుకనే మందిర్ కూడా ఉంది, దర్గా కూడా ఉంది. అండ్ దట్టు ఇబ్రాహిం కుతుబ్ షా ఇంకో యాక్చువల్లీ తెలుగు బి ఆతా సున్నా మేనే. సో ఇక్కడ గుడి ఉంది, మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పాతదో. సో ఆల్మోస్ట్ 500 ఇయర్స్ అనుకోండి. ఏ 4th గేట్ నా ఏ 4th గేట్, ఇది 4th గేట్ ఇది. సో బీబీ ఫాతిమాకి సంబంధించిన గుడి అనమాట ఇది. సో 4th గేట్ దాటిన తర్వాత మనకు వస్తుంది ఇది. అండ్ ఏకే ఉస్ టైం కా దీపం. अच्छा ఇక్కడ దీపం పెడతారంట. సో దోనో మిలాకే కర్తే हैं, హిందూ ముస్లిం सब चलता है वही. సో ఇక్కడ ఇందా చెప్పాను కదా పూజిస్తారు. సో कब कब खोलते हैं? तंदूर बोलते हैं, बकरा काटते हैं. हाँ हाँ अच्छा. जब खोलते సో बकरीद के टाइम में, मुहर्रम के टाइम पे ऐसे खोलते कि नहीं, अब कोई भी न्याज आए तो खोलते. బలి हाँ बलि అదే మేక బలి ఇవ్వడానికి మొహరం టైం కానీ బక్రీద్ టైంలో ఆ టైంలో ఓపెన్ చేస్తారంట. వారం తీస్తారంట. అది మెయిన్, ఆ టైంలో అయితే మెయిన్ ఒకేషన్. సో ఈ గుడి ఆపోజిటే, అంటే గుడి అంటే వీళ్ళ గుడి అనమాట. సో దీనికి ఆపోజిట్ ఒక పాండ్ ఉంది, తలాబ్. సో అక్కడ స్నానం చేసి ఇక్కడ వచ్చి మొక్కుతారనమాట. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, మొక్కిన వాళ్ళు కట్టినవి. మన్నత్ అంటే అదే కోరికల కోసం కడతారు ఇక్కడ. సో యాజ్ ఐ సెడ్ దేర్ ఆర్ 7 gates, we have crossed 4 gates. After crossing 4th gate you see the Fatima Begum's temple, और क्या कहते हैं उर्दू में आप क्या कहते हैं? किला नहीं, मंदिर को आप क्या कहते हैं? बीबी फातिमा उनका क्या है? मस्जिद ही बोलते हैं ना. आशुर खाना बोलते. आशुर खाना, या సో బీబీ ఫాతిమా అషుర్ ఖానా యూ కెన్ సీ హియర్. వెళ్ళొచ్చా అక్కడికి? చూసి రావచ్చా? దేఖే सकते. సో కింద వెళ్తున్నాం ఇప్పుడు చెరువు దగ్గరికి. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ స్నానాలు చేస్తారు. సో వచ్చేసాం చెరువు దగ్గరికి. బాగుంది, వాటర్ బాగుంది ఇక్కడ చాలా. ఇక్కడ నుంచి బాగా సీనిక్ కూడా ఉంది, నైస్ రైట్. సో పైన వెళ్తే మనకి క్యానన్ కూడా ఉంటుంది, తోపు. సో అది ఆ టైంలో వాడేవారు. గోల్కొండలో ఉంది, ఆల్మోస్ట్ అంత పెద్దదే ఉంటుందంటే ఇక్కడ. సో మనం ఇట్లా వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 2 దారులు ఉన్నాయి. సో ఈ దారిలో వెళ్తే ఏంటంటే మనకి దర్గా అని వస్తాయి అనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా పెళ్లి చేసే టైంలో ఇక్కడ అలంకరిస్తారు దుల్హాన్ని చేసి, అక్కడ పైన పెళ్లి చేస్తారు అనమాట దర్గాలో. అండ్ ఇది లాంగ్ రూట్ అనమాట. సో ఇది షార్ట్ కట్. ఇట్లా వెళ్తే మనకి తోపు, ఇంకా బీబీ ఫాతిమా వాళ్ళ మక్కా అవన్నీ కనిపిస్తాయి. సో మనం ఇట్లాగ వెళ్దాం.
సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీరు వాటర్ బాటిల్స్ అయితే ఎంతైతే వీలైతే అంత పెట్టుకోండి. కోర్స్ మోయాలి కానీ వాటర్ ఉంటే మంచిది, లేకపోతే మనం ఎక్కలేము. ఇది కొంచెం నేను మీడియం సైజ్ అనుకున్నా కానీ కొంచెం పెద్దదే, అంటే బాగా నడిచేదే కాకుండా ఎక్కేది కూడా ఉంది. సో ఇది ఇస్ నాట్ ఎ వెరీ స్మాల్ ట్రెక్. ఇట్స్ యాక్చువల్లీ నియర్ టు కాంప్లెక్స్. ఐ నాట్ సే ఇట్స్ వెరీ కాంప్లెక్స్, బట్ ఇట్ ఈస్ లిటిల్ కాంప్లెక్స్. సో కీప్ ఇనఫ్ వాటర్ with you, and there are no restaurants anything here, so if possible eat at least 2 hours before so that you can easily walk. Otherwise with the food you just took, it will be difficult for you to walk. So ఇప్పుడు మనం నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసాం. we are at the next attraction, probably it is the బీబీ ఫాతిమాస్ house. यही है क्या मकान? సో ఇదే అనమాట బీబీ ఫాతిమా మకాన్, ఆమె హౌస్. అప్పుడు సో ఇప్పుడు మనం లోపల కూడా వెళ్తున్నాము. ये उनका टूम है क्या? సో ఆమె బీబీ ఫాతిమా టూమ్ ఇది. సో చూసుకోవచ్చు మొత్తం మీరు ఇక్కడ. कैसे रहते थे ना उस टाइम पे, लेकिन अंदर हवा की जरूरत नहीं है, अंदर ठंडा रहता है. वही यहाँ पे शायद बोलते सांप. क्या रहता? सांप 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 क्या बोलते हैं? पाम 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 रहता. हाँ सांप रहता. सांप यानी यहाँ रहता क्या सांप उस टाइम पे? उस टाइम पे आप ये मुहर्रम के टाइम पे हाँ. आ जाता. वो दूध डालते, अच्छा अच्छा. अंडे रखते, आगे देखते. అవి నే రేతా. సో ఆ టైంలో మొహరం టైంలో ఇక్కడ పాములు వస్తాయంట, వచ్చి పాలు తాగుతాయని. సో ఇక్కడ ఇప్పుడైతే ఉండదు, ఆ టైంకి వస్తాయంట. సరే అంత వింతో. ఇక్కడ కొన్ని బ్యాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎవ్రీ వెన్స్డే వస్తారు మేడం జుమేరాత్కి. ఇక్కడ వచ్చి వాళ్ళు విందు భోజనాలు కూడా చేసుకుంటారు. అండ్ ఇందాక మనం చూసాం కదా, చెప్పాను కదా మీకు, ఒక పైన దర్గా ఉందని, అక్కడ పెళ్లి చేస్తారని. అక్కడ లోపల దర్గాలో ఓన్లీ ఆడవాళ్ళకే వెళ్ళవు అనమాట, మగవాళ్ళు బయట ఉండాలి. సో బీబీ ఫాతిమా చష్మా అంట, గుండం. पानी का पीते పీనే వెళ్ళి పానీ ఉస్ టైం తాగడానికి కోసం వాటర్ అనమాట, స్టోరేజ్. సో ఇది బారూద్ అనమాట, గోలా ఉంటాయి కదా తోపులు పెట్టడానికి, అవి స్టోర్ చేయడానికి అనమాట ఇక్కడ. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ये सब बस उसके लिए, बस बारूद रखने के लिए. और ये चिंगादड़ का स्मेल है ना? चिंगादड़ का स्मेल है. हाँ. ठीक है चलते. సో కొంచెం పైకి వచ్చాము, ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. సో తోపు దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ పెద్ద తోపు ఉంది, ఇంకోటి పైన ఉందంట. సో ఆ తోపు ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వీఆర్ ఎట్ ద క్యానన్, దేర్ ఆర్ 2 cannons హియర్, దిస్ ఇస్ ద లార్జ్ వన్. సో మీరు చూసుకోవచ్చు, మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. సో ఎలా మూసేవారు కానీ ఇంత పెద్ద తోపుని ఆ టైంలో. కిतना बड़ा रहता है ये तोप? वजन है और लंबा भी है बहुत. 1000 टन होगा, वही टन ఉంటుందంట. So again I'm taking rest. So let's do some small travel quotes. 4 vibes only. That's a very small quote. And another quote, small quote is, every stone tells a story. Look at this. This place would have been, we don't know what it was at the time, the people then back then. So each stone or each place, I mean each part of this place definitely tells some story. సో చూస్తున్నారు కదా ఈ దారులు, ఇలా మనం వస్తే నార్మల్గా మనకి తెలియదు ఇట్లా రావాలని. గైడ్ పెట్టుకుంటే అందుకే బెటర్ అన్నాను. సో 5 PM, ఆల్మోస్ట్ 5 PM దాకా ఉంటారు వాళ్ళు ఇక్కడ, ఎంట్రన్స్లోనే ఉంటారు. ఎందుకంటే చాలా వంగాలి ఇక్కడ, చాలా చాలా లో ఉంది. నా అలాంటి హైట్ ఉన్న పర్సన్కి అయితే చాలా కష్టం. ఎట్లా బయటకి అయితే వచ్చే దారి ఇదే కాబట్టి రావాలి తప్పదు. సో ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, అంటే టువర్డ్స్ ద ఎండ్ కాదు, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ డెస్టినేషన్ వచ్చేసాము. సో ఇక్కడ ఇంకా సెకండ్ తోపు చెప్పాను కదా, అది కొంచెం పైన వెళ్ళి ఎక్కాలన్నమాట. సో దానికోసం వెళ్తున్నాం. అది అయిపోయిన తర్వాత మనం ఇంకా ఇటు సైడ్ వెళ్తే ఇంకా బయటకు వెళ్ళిపోతాం. సో ఒక 15 minutes వాక్ అలా ఉంటుందంట. నేను చేసిన కొత్త పొరపాటు ఏంటంటే చిన్న వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను. ఇంత ఉంటుంది అనుకోలేదు నేను, ఇంత పెద్దదని. సో అందుకే చాలా మధ్యలో రెస్ట్ తీసుకొని అలా చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇంకొంచెం తొందరగానే అయిపోయింది. అది ఎందుకైనా రెస్ట్ తీసుకోవడం మంచిది. మనం అలసిపోయి అక్కడ పడిపోయి కన్నా ఇట్లా నాతో పాటు ఇతను ఉన్నాడు కాబట్టి ఓకే అయిపోయింది, సింపుల్. ఇక్కడ పెద్దగా ఏమీ లేదు, చిన్న మెట్లు ఎక్కేసి వచ్చేస్తాం పైకి. పైన మంచి వ్యూ ఉంటుంది, ఆ వ్యూ ఏంటో మీరు చూడండి. సో ఇది సెకండ్ తోపు, సెకండ్ క్యానన్. సో దానికన్నా చిన్న సైజు. ఇక్కడ నుంచి చూడండి మొత్తం వ్యూ, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్నీ కనిపిస్తున్నాయి. మంచి గాలి. సో మన కష్టానికి ఫలితం ఇది. నిజంగా చాలా కష్టపడ్డాను యాక్చువల్లీ రావడానికి. ఓకే छोटा सा वो अच्छा అది కూడా అంట, అది वो नहीं मंदिर नहीं, वो कुछ కోట అయినా वो చిన్న కోట, అది కిలా. సో ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రెక్, అంటే ఈజీగా వెళ్ళిపోవడానికి కోసం అనమాట. ఎక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి 10-15 minutes మనం ఇంకా మొత్తం బయటికి వెళ్ళిపోతాము.
ఇక్కడ ఒకటి మీకు ఒక డ్యామ్ ఉంది, కోయిల్సాగర్ డ్యామ్. సో మోస్ట్లీ నెక్స్ట్ అక్కడికి వెళ్తాను నేను, చూస్తున్నాను వీడియో. దాని వ్యూ ఇక్కడి నుంచి కనిపిస్తుందంట. డ్యామ్ కాకపోయినా అట్లీస్ట్ కోయిల్సాగర్ కనిపిస్తుంది. చూద్దాం, వాటర్ కూడా బాగానే ఉంది అంటున్నారు. సో అది చూసుకొని మనం ఇంకా బయటకు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఈ రాయి చూడండి, బోల్డర్ ఎలా ఉందో కట్ చేసినట్టు మధ్యలో ఇది ఉంది కదా. సో మొత్తం ఫారెస్ట్ వైబ్ ఇక్కడంతా. సో షాదీకి పहले यहाँ पे पका के जाते हैं. సో ఇక్కడ వంట వండి వెళ్తారంట 5 రోజుల ముందు వెళ్ళి, అక్కడ ఇంకా పెళ్లి కూతురు చేసి అక్కడ పెళ్లి చేస్తారు. సో ఇప్పుడు కోయిల్సాగర్ డ్యామ్కి వెళ్తున్నాము. సో మధ్య మధ్యలో అయితే నాకు చాలా కళ్ళు తిరిగాయి. అంటే వచ్చే ముందు ఏదో తిన్నాను, అది కూడా ఉండొచ్చు రీజన్. ఎక్కువ తినలేదు యాక్చువల్లీ, ఏం దొరకలేదు ఇక్కడ. సో అందుకే చెప్తున్నా, తినేసి రండి. నాకైతే అసలు మొత్తం వెళ్ళలేనో తెలియదు. కాకపోతే ఇతను ఉన్నాడు కాబట్టి నాకు తోడుగా సరిపోయింది. ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఇతను ఉంటాడు, ఏదో ఒక రకంగా హెల్ప్ చేసేవాడు. కానీ ఏం అవ్వాలా, లక్కీ. సో అలా అవుతూ ఉంటాయి అంతే, మనం ఏం అవ్వకుండా ఉంటాయి కదా అని ఇంట్లో కూర్చున్నాం కదా. సో అది రిస్క్ అయితే తీసుకోకండి ఎక్కువ, కాకపోతే చూడాల్సిన ప్లేసెస్ మిస్ కాకండి. ఎంత బాగుంది కదా. ఇంకా దగ్గరికి వెళ్తాను, ఇక్కడి నుంచి నాకు అసలు అదిరిపోయింది వ్యూ. సో ఇక్కడ పైన ఎక్కి చూస్తున్నాము, ఇక్కడైతే వ్యూ బాగుంది, చూసుకోవచ్చు. డ్యామ్ మీకు ఎలాగో దగ్గరికి వెళ్ళి చూపించని ట్రై చేస్తాను కొంచెంసేపట్లో. నా అదనమాట అక్కడ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ. సో వ్యూస్ అయితే అదిరిపోయి ఇక్కడి నుంచి. సో మీరు ఇక్కడ కొన్ని చూసుకోవచ్చు, ఇవి అప్పుడు ఉండడానికి వసతులు అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇల్లు చూస్తున్నారు కదా, చిన్న కోటలాగా. కోట కాదు, చిన్న ప్లేసు. అక్కడ మొహరం టైంలో బాగా ఇక్కడ వాటర్ అమ్మడం చేస్తారంట. వేలాది మంది వస్తారంట మొహరం టైంలో. ఆ వారం రోజులు, ఆ 10 రోజులు ఫుల్ రష్ ఉంటుంది. సో పెళ్లి కూతురు చేసే ముందు దుల్హన్ని ఇక్కడ స్నానం చేయించి తీసుకెళ్తారంట. ఇక్కడ స్నానం చేయించి అక్కడ అలా అలంకరించేసి తీసుకెళ్తారు. సో అभी भी करते हैं क्या यहाँ पे, या उस टाइम पे करते थे? गाँव वाले करते हैं. సో విలేజెస్ వాళ్ళు చేస్తారంట జనరల్గా, ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. సో ఇంకో వ్యూ పాయింట్ ఇది, ఇక్కడ చూడండి, ఇంకా అసలు అదిరిపోయింది వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి ఇక్కడ. మొత్తం చూసుకోవచ్చు మీరు, అంతా ఫోర్ట్ ఏరియా అనేది. ఎంత ఉండేది అప్పుడు చూస్తారా, ఎంత పెద్దదో. మనం ఈ కాస్త ఎక్కడానికి మనం అలసిపోతున్నాము. సో ఆ టైంలో ఎట్లా ఉండేవాళ్ళు, ఎలా నడిచేవాళ్ళు, ఎలా వెళ్ళేవాళ్ళు, తలుచుకుంటేనే వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఉంటే ఎలా ఉండేది, మనం ఆ టైంలో ఉంటే ఎలా ఉండేది. సో ఇందా నేను చెప్పాను కదా, ఇక్కడ నాకు గైడ్ హెల్ప్ చేస్తున్నాడు. అతని పేరు సయ్యద్ అనమాట, సయ్యద్ బాబా. సో అతను ఉంటే మీరు హెల్ప్ చేస్తాడు. సో ఇందాక చెప్పినట్టు గైడ్ తీసుకునే రండి, ఎందుకంటే మీరు తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంటే మీరు అన్ని సరిగా చూడరు, ఏదో పైన చూసి వెళ్ళిపోతారు. సో బెటర్ ఏంటంటే గైడ్ తీసుకొని మొత్తం ప్రాపర్గా షార్ట్ కట్స్లో చూడండి అలాగా. సో 6వ గేట్ వచ్చేసింది, 6th గేట్ మళ్ళీ ఉంది కదా. ఇక్కడ నుంచి ఏదో మనం కిందకి వెళ్తున్నాము. సో ఏదో సీనరీ చూసినట్టు ఉంది. సో ఇందాక కొంచెం సేపు ముందు చెప్పాను కదా, దర్గాకి వెళ్ళడానికి ఉంటుంది దారి అని, ఇదే అది. సో అది మనం అలా తిరిగి అటు నుంచి షార్ట్ కట్ నుంచి ఇట్లా వస్తున్నాం అన్నమాట. సో వెళ్ళడం ఎంత కష్టమో దిగడం అంత తేలిక, కాకపోతే జాగ్రత్తగా దిగాలంతే చూసుకుంటూ. అందుకే అప్పుడప్పుడు కింద చూస్తున్నాను నేను, జారామో అంతే అయిపోయింది ఇక్కడ పని. సో నేను ఇక్కడ వీడియో ఆపేసి దిగడం మొదలు పెడతాను. సో ఇది లాస్ట్ గేట్, ఇదైతే డిస్ట్రాయ్ అయిపోయింది, 7th గేట్ అనమాట ఇది. సో దీని నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం అంతే. ఇసుకే బాద్ బస్ బాగా జానా और कुछ नहीं, అంతే అయిపోయింది. చూసారా ఇలా ఉందో. సో ఇక్కడ కోతులు ఒకటి ఉంటాయి చూసుకోండి, ఇంకా అడవి పందులు, అంతకన్నా వైల్డ్ యానిమల్స్ ఏమి ఉండవు. సో ప్లేస్ అయితే బాగుంది, దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది, టూరిజం బాగా డెవలప్ చేయొచ్చు. సో అదే నా ఇంటెన్షన్ కూడా ఒక రకంగా, ఇవన్నీ చూపించి మీకు అట్లీస్ట్ ఫేమస్ చేద్దామని, అంటే నా వైపు నుంచి చేద్దామని అంతే. వచ్చేసా బయటికి. सैयद भाई बहुत थैंक यू, पूरा दिखाया आपने अच्छी तरह, थैंक यू, बहुत अच्छा दिखाया. मैं अकेला तो मैं कर नहीं सकता, आपने बहुत हेल्प भी की है, థ్యాంక్ యూ. ठीक है. సో ఫైనలీ ఎలాగోలా కోయిల్సాగర్ దగ్గరికి వచ్చేసాను. సో డ్యామ్ దగ్గరికి వెళ్దాం కాసేపట్లో, కానీ ఇది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపాసిబుల్ అంటే చాలా కష్టమైంది. అక్కడి నుంచి జస్ట్ 10 kilometers 10 minutes ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ఒక 50 ఆల్మోస్ట్ 1 hour నుంచి అటు ఇటు తిరుగుతున్నాను. ఎక్కడ డైరెక్షన్స్ ప్రాపర్గా లేవు. గూగుల్ నమ్ముకుని వచ్చాను, అదేమో ఎక్కడికో తిప్పింది. మొత్తానికి ఎలాగోలా వచ్చాను అందరిని అడిగి. అంకిలా అని ఊరు, అక్కడి నుంచి కొంచెం అడుక్కుంటూనే రావాలి, అడుక్కుంటూ అంటే అడిగి రావాలి. సో ఫైనలీ మనం ఇక్కడ దాకా వచ్చాము. నేను లొకేషన్ ఎగ్జాక్ట్గా ఏంటో సేవ్ చేసి మీకు పెడతాను డిస్క్రిప్షన్లో. సో మనం అక్కడికి వెళ్దాం. బేసిక్గా దీని గురించి చెప్తాను ఉండండి. ఇదేంటంటే యాక్చువల్గా 1945 to 48 అనుకుంటాను, నిజామ్స్ ఆ టైంలో కట్టించింది అనమాట ఈ డ్యామ్. సో ఇరిగేషన్ కోసం వాడేవారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఓకే, డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నారు కదా, పెద్దవాగు రివర్ అనమాట, ఆ రివర్ పేరు డ్యామ్కి కనెక్ట్ అయింది. కృష్ణా రివర్లో కలిసిపోయే రివర్ అది పెద్దవాగు. సో దాన్ని వాడుకుంటున్నారు అనమాట, దాని మీద డ్యామ్ కట్టి ఇలా ఇరిగేషన్ కోసం వాడుకుంటున్నారు. చుట్టుపక్కల పొలాలు అని చాలా బాగున్నాయి. మధ్యలో చూపిద్దామంటే నాకు ఎక్కడ కార్ ఆడడానికి కుదరలేదు. ఇదిగోండి ఫైనల్లీ వచ్చేసాము డ్యామ్ దగ్గరికి. సో పైన కూడా ఎక్కొచ్చు, పైన ఎక్కేసి మీకు వ్యూ చూపిస్తాను. మొత్తం చుట్టుపక్కల పొలాలని కనిపిస్తాయి. వాటర్ ఇక్కడ ఓపెన్ చేయరు, ఎందుకంటే వర్షాలు ఏం పడట్లేదు కాబట్టి. ఈ బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది.
చూస్తున్నారు కదా, భలే ఉన్నాయి బర్డ్స్. పైకి వెళ్దాం, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదన్నమాట మెట్లు. ఇది మెట్లు ఎక్కేసి మనం అలా పై దాకా వెళ్ళొచ్చు. నో ఇష్యూస్, అందరూ వెళ్ళొచ్చు. కొన్ని డ్యామ్స్లో రెస్ట్రిక్ట్ చేస్తారు కదా, అలా ఏం లేదు ఇక్కడ. సో వెళ్దాం పదండి. సో ఫైనల్లీ వచ్చేసాము మనం డ్యామ్ దగ్గరికి. అండ్ అఫ్ కోర్స్ పైకి ఎక్కి మనం రివర్ దగ్గరికి వచ్చేసాము. పెద్దవాగు రివర్. సో ఇదే అన్నమాట కృష్ణా రివర్లో కలిసిపోయే రివర్. కృష్ణా రివర్ ఒక ట్రిబ్యూటరీ ఇది. వాటర్ అయితే చాలా బాగుంది, దీంట్లో ఫుల్ ఉంది, చూసుకోవచ్చు మీరు. అండ్ చుట్టుపక్కల చూడండి కొండలు, అది ఎంత బాగుంది సీనరీ. సో నేను చాలా కష్టపడి వచ్చాను ఇక్కడికి చెప్పాలంటే. తిరిగి 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 అందరూ వెళ్ళండి స్ట్రైట్ వెళ్ళండి స్ట్రైట్ వెళ్ళండి అంటున్నారు తప్ప ఆ దారి కనిపించట్లా. సో అందుకే నేను లొకేషన్ సేవ్ చేస్తాను కిందకి వెళ్ళాక. అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, సో దట్ మీకు ఈజీ అవుతుంది రావడానికి. మళ్ళీ చెప్తున్నా, చాలా వర్త్ ఇక్కడ రావడం, చాలా మంది ప్లేసు. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర మనం వీడియో కూడా ఎండ్ చేసేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు అగైన్ నెక్స్ట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అప్పటిదాకా సెలవు, బాయ్. సో వాటర్ రిఫ్లెక్షన్ మళ్ళీ కనిపిస్తుంది కదా వాటర్లో. ఒకటి వెళ్ళిపోయింది, ఇంకోటి వెళ్ళిపోయింది, ఇంకోటి వెళ్ళిపోయింది, 3 వెళ్ళిపోయి.